సిద్ధమే. బాంబుల వర్షం కురిసినా జంకేది లేదు, ఫిరంగులు మోగినా మోకరిల్లేది లేదు, మానెత్తురు చిందినా తగ్గేదేలే, కొన్నెత్తురున్నంత వరకు ఆగేది లేదు. రక్తపు టేరులో సైతం దేశాన్ని రక్షించుకుంటాం. అందుకే సర్వం సన్నద్ధం. అది నిరూపించేందుకే ఆపరేషన్ అభ్యాస్. 50 ఏళ్ల అనంతరం తొలిసారి వార్ సైరన్. వైమానిక దాడులపై అవగాహనకు మాక్ డ్రిల్. నమస్తే, వెల్కమ్ టు వేదిక టీవీ. ఒక ఉక్రెయిన్, మరో గాజా, ఇప్పుడు మన దేశం భారత్ని యుద్ధ గడియల్లోకి నెట్టింది. పహల్గామ్లో పారిన మన నెత్తుటి ప్రవాహం, మన తల్లుల నుదిటి నుంచి రాలిన కుంకుమే నేటి నెత్తుటి తిలకంగా మారింది. యుద్ధం అనివార్యమైనప్పుడు శత్రువు గుండెల్లో డైనమైట్లా పేలాల్సిందే. సర్వశక్తులు ఒడ్డి మాతృ దేశం కోసం పోరాడాల్సిందే. అందులో భాగమే భారత ప్రధాని మోడీ తలపెట్టిన ఆపరేషన్ సింధూర్. Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. The locations were so selected to avoid damage to civilian infrastructures and loss of any civilian lives. A niche technology weapons with careful selection of warheads was ensured so that there will be no collateral damage. The point of impact in each of the target was a specific building or a group of buildings. All the targets were neutralized with clinical efficiency, and the results reiterate the professionalism of the Indian Armed Forces in the planning and execution of their operations. యుద్ధం వచ్చిందా, యావత్ దేశం సర్వసన్నద్ధం కావాల్సిందే. ప్రతి యువకుడు ఒక సైనికుడై రావాల్సిందే. అటు బాంబులు వర్షం కురిసినా, ఇటు బారు ఫిరంగులు మోగినా వార్ సైరన్ మోగాల్సిందే. అయితే యుద్ధరంగంలో నిలబడి శత్రువుతో కలబడడం ఎంత ముఖ్యమో ప్రజలను అప్రమత్తం చేయడం అంతకన్నా మించిన సవాల్. ఒకసారి వార్ సైరన్ మోగిందో యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవడానికి పౌరుల సన్నద్ధత అత్యంత కీలకం. అందుకే హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్కి సిద్ధమైంది మన పోలీస్. ఈ ఆపరేషన్ అభ్యాస్ అనేది కేవలం ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, మానసికంగా, శారీరకంగా ఇటువంటి పరిస్థితులు వస్తే ఏ విధంగా ఉండాలనే చర్యలు ఏవైతే మనము తీసుకోవాలో దాని గురించి అప్రమత్తత, సన్నాహక చర్యలు ఏవైతే ఉంటాయో దాని గురించి ప్రజలకు కొద్దిగా అలవాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిజానికి గత చాలా కాలంగా మనం యుద్ధ పరిస్థితులను ఎదుర్కోలేదు. ఒక్కసారిగా యుద్ధం వస్తే ఏం చేయాలి? ఇదే ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ పోలీస్ తలపెట్టిన మాక్ డ్రిల్. 1973 తర్వాత వార్ సైరన్ మోగలేదు. అందుకే తెలంగాణ పోలీస్, స్కౌట్స్, అగ్నిమాపక సిబ్బంది, తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ తదితర రాష్ట్రంలోని 12 శాఖల ఆధ్వర్యంలో నగరంలోని 5 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహణకు సర్వసన్నాహాలు చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో బ్లాక్అవుట్ పరిస్థితి వస్తే ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి నిర్వహించారు. దాడి జరిగినప్పుడు విద్యుత్ని, ఎలక్ట్రిక్ డివైజెస్ని నిలిపివేయాలి. శత్రువుకి మన స్థావరాలు, నివాసాల ఉనికి కంటపడకుండా జాగ్రత్తలు వహించడం లాంటి అంశాలపై బ్లాక్అవుట్ మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. ఉగ్రమూకల దాడి చేస్తే పౌరులు ఎలా ఎదుర్కోవాలన్న దానిపై మల్లాపూర్లోని మై ఫ్లవర్ గ్రాండ్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలోని నిర్వహించిన మాక్ డ్రిల్ అత్యంతం ఆసక్తికరంగా మారింది. పరిసరాల్లో ఉగ్రమూకలు నక్కి ఉండి దాడి చేస్తే, విచక్షణ రహితంగా బాంబులు విసిరితే ఏం చేయాలో మాక్ డ్రిల్లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. సైరన్ మోగిన తక్షణమే జనం సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. ఇళ్లలో విద్యుత్ని నిలిపివేయడంతో పాటు ఎలక్ట్రానిక్ డివైజెస్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. పౌరుల నివాసాలే లక్ష్యంగా దాడి జరిగితే తక్షణం పౌరులను కాపాడుకోవడం, అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళంతా ఇళ్లలోకి వెళ్ళి జాగ్రత్తలు తీసుకోవాలి. దాడుల్లో గాయపడ్డ వారిని స్థానికుల సహాయంతో కాపాడుకోవాలి.
తమను తాము రక్షించుకోవడంతో పాటు ఇతరులను కాపాడుకునేందుకు ఏం చేయాలో మాక్ డ్రిల్లో స్పష్టంగా చూపించారు. నానల్ నగర్లోని అవలాన్ అపార్ట్మెంట్స్, చంపాపేట్లోని ట్విన్ టవర్స్లో సైతం సైరన్ మోగగానే అపార్ట్మెంట్స్లో జనం సురక్షిత ప్రాంతమైన సెల్లార్లో తలదాచుకోవడం చూపించారు. ఇక కాచిగూడ రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్లో భాగంగా బాంబుల మోతలు, క్షతగాత్రుల హాహాకారాలతో నిజంగా రణరంగాన్ని తలపించింది. ఈ సైరన్ మోగినప్పుడు ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వారు ఇళ్ళకే పరిమితం కావాలి. ఎవరైతే బయట ఉన్నారో వారి సమీప ప్రాంతంలో ఏదైనా సెల్లర్, షెల్టర్, బిల్డింగ్ ఏదైనా ఉంటే దాంట్లోకి వెళ్ళాలని వారిని మేము మీడియా పరంగా మేము కోరుతా ఉన్నాము. అదే కాకుండా ఎవరైతే వెహికల్స్ పైన ప్రయాణిస్తున్నారో ఎంత వీలైతే అంత వారు వెహికల్స్ ఎక్కడైనా పార్క్ చేసుకొని వారు కూడా అటువంటి ప్రాంతాలకు తరలి వెళ్ళాలని వారిని కూడా కోరడం జరుగుతుంది. ప్రభుత్వాధికారుల సెలవులన్నీ క్యాన్సిల్ చేసి ఉన్న ఫలంగా ఉద్యోగాల్లో చేరాలని స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజు నుండి వచ్చే కొన్ని రోజుల వరకు ఎప్పుడైతే సిచ్యువేషన్ ఎప్పటి వరకైతే కొద్దిగా ఈ విధంగా అప్రమత్తంగా ఉండే అవసరం ఉంటుందో అప్పటి వరకు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరి లీవ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి వారందరూ కూడా డ్యూటీకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ ఏమేం చర్యలు తీసుకోవాలి, వారి బాధ్యతలు ఏంటనేది వారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధం అవుదామన్నారు. నగర పోలీసుల అప్రమత్తత అత్యంత ప్రధానమైందన్నారు. విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ పోలీస్ని ఆదేశించారు.